హాయ్ అండి. ఫస్ట్ నిఫ్టీ 50 అనాలిసిస్ అండ్ దాంతో పాటుగా స్టాక్స్‌ని అయితే డిస్కషన్ చేసుకుందాము. సో ఫస్ట్ నిఫ్టీ 50 అనాలిసిస్ చూసినట్టయితే వన్ డే టైమ్ ఫ్రేమ్‌లో మనకి 24,345 లెవెల్ అండ్ డౌన్‌వర్డ్ చూస్తే 24,135 లెవెల్ ఏదైతే ఆ క్యాండిల్ ఫార్మ్ అయిందో దాని లోపలే మనకి 2 డేస్ నుంచి హోల్డ్ అవుతూ ఉంది. 17th జూలై ఫార్మ్ అయిన క్యాండిల్ లోపలే ఇన్సైడ్ క్యాండిల్స్ మనకు ఫార్మ్ అవుతూ ఉన్నాయి. సో ఆ క్యాండిల్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ లెర్నింగ్ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే మీరు అనాలిసిస్ చేసుకొని ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది ఏదైనా కానీ. సో మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లోకి దీన్ని చేంజ్ చేసి అబ్జర్వేషన్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ గా మీరు ఇక్కడ చూస్తే 2 డేస్ నుంచి ఇదే రేంజ్ బౌండ్ లోనే ఉండిపోతూ ఉంది. సో ఐదర్ 24,345 అయినా బ్రేక్ కావాలి, 24,135 లెవెల్ అన్నా బ్రేక్ కావాలి. సో రేపటి సినారియోని మనం డిస్కషన్ చేసుకున్నట్టయితే ఈ రోజు మార్కెట్ ఓపెన్ కావడం కూడా మనకి 24,262 దగ్గర ఓపెన్ అయింది అండ్ ఫస్ట్ క్యాండిలే డోజీ క్యాండిల్ ఫామ్ అయింది 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో, అంటే ఇండెక్షన్ క్యాండిల్ ఫామ్ అయింది. సో అక్కడి నుంచి కూడా మనకి ఎప్పుడైతే ఇలాంటి ఇండెక్షన్ క్యాండిల్ ఫామ్ అవుతుందో యాక్చువల్ గా ఒకవేళ మనము స్టార్టింగ్ ఉన్న 15 మినిట్స్ క్యాండిల్ ప్రకారం ఇంకా ట్రేడ్ చేసి ఉంటే అసలు మనకి ఈరోజు ట్రేడే ఇవ్వలేదు, రేంజ్ బౌండ్ లోనే ఉండిపోయింది. సో రేపటి సినారియో గురించి మనం ఆలోచించినట్టయితే రేపు ఐదర్ మనకి 24,257 కన్నా అబోవ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే 24,345 లెవెల్ అనేది రెసిస్టెన్స్ గా యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది, బికాజ్ అదొక ఇన్సైడ్ క్యాండిల్ రేంజ్ కాబట్టి. లేదు మనకి 24,180 లెవెల్ కన్నా డౌన్వర్డ్ ఓపెన్ అయింది, గ్యాప్ డౌన్ అంటే 24,135 అనేది ఒక సపోర్ట్ జోన్ గా యాక్ట్ చేసి మళ్ళీ ఇక్కడ వరకు వచ్చి రిటర్న్ గా మనకి పుల్ బ్యాక్ అప్వర్డ్ మూమెంటం చేసి 24,345 లెవెల్ వరకు మూమెంటం చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. లేదు 24,135 బ్రేక్ అయిపోయింది అని అంటే మనకి ఇక్కడ ఇమీడియట్ గా 24,000 జోన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బికాజ్ మనకి 13th జూలై, 14th జూలై, 15th, 16th ఈ 4 డేస్ కూడా ఇదే జోన్ లో నుంచి మనకి రికవరీ అవుతూ అబోవ్ మూమెంటం చేసింది కాబట్టి 24,048 లెవెల్ ఏదైతే ఉందో అది చాలా క్రూషియల్. డౌన్వర్డ్ చూస్తే, అప్వర్డ్ చూస్తే 24,345 జోన్ క్రాస్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. లేదు ఇదే జోన్ లోనే ఉంది అంటే రేపు కూడా కన్సాలిడేషన్ అయ్యే ఛాన్స్ అయ్యే ఉంది. కాబట్టి జాగ్రత్తగా మనం ట్రేడ్ చేయాల్సి ఉంటుంది, బికాస్ హెవీ స్టాప్ లాసెస్ హిట్ అవుతాయి. మనకి డౌన్వర్డ్ చేసుకొని ఉంటే ఇమీడియట్ గా మనకి ఇక్కడ పుల్ బ్యాక్ లో మనం బుక్ చేసుకొని ఉండింటే ఇబ్బంది ఏం లేదు. లేదు అని అంటే మనకి ఇమీడియట్ గా మళ్ళీ ఆఫ్టర్నూన్ సెషన్ లో మనం అప్వర్డ్ ఎంట్రీ తీసుకొని ఉంటే స్టాప్ లాస్ హిట్ అయింది డౌన్వర్డ్. సో మళ్ళీ మనం అప్వర్డ్ నుంచి రివర్స్ ఎంట్రీ తీసుకొని ఉంటే మాత్రమే కొంచెం మూని క్యాప్చర్ చేసుకునే ఛాన్స్ ఉంది, బికాస్ ఇక్కడ డబుల్ టాప్ ఫామ్ అయింది కాబట్టి. సో ఓవరాల్ గా చూస్తే ఈ రోజు అంతా రేంజ్ బౌండ్ లోనే ఉండిపోయింది. ఇదన్నమాట రేపటి మన సినారియో. సో ఆల్రెడీ మనం వన్ డే టైం ఫ్రేమ్ లోకి వెళ్ళి డిస్కషన్ చేసుకుంటే లాయిడ్స్ అండ్ కెమికల్ స్టాక్ ని మనం డిస్కషన్ చేసుకున్నాం. సో ఈ స్టాక్ చూస్తే ఈ రోజు ఒక్క రోజే 1.49% ర్యాలీ చేసింది అండ్ HSCL కెమికల్ స్టాక్ ఏదైతే ఉందో ఇది 4% ర్యాలీ చేసింది. అండ్ దీంతో పాటుగా ఇంకొక స్టాక్ ని మనం అనాలిసిస్ చేసుకోవాల్సింది ఏంటి అంటే షికా ఇంటర్ప్లాంట్ సిస్టమ్ స్టాక్. ఈ స్టాక్ ని మనం చూస్తే ఎగ్జాక్ట్ గా మనకి ఇక్కడ కప్ అండ్ హ్యాండిల్ బ్రేక్అవుట్ అయ్యింది, కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్, బట్ అక్కడ సస్టైన్ అవ్వలేదు, మళ్ళీ రీటెస్ట్ అయ్యి మూమెంటం అయితే స్టార్ట్ అయింది. సో మనకి ఎప్పుడైతే ఈ లెవెల్ అండ్ ఈ జోన్ క్రాస్ అవుతుందో అప్పుడు మనకి ఇమీడియట్ గా అప్వర్డ్ మూవ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇది రీసెంట్ గా డివిడెంట్ ని కూడా మనకి August 5th కి 23 రూపీస్ అనేది డివిడెంట్ ఇవ్వబోతుంది. రీసెంట్ గా మనకి డిస్కషన్ అయితే చేసింది. ఈ మధ్యలోనే ఇంకో మీటింగ్ కూడా ఈ షికా సంబంధించిన స్టాక్ వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు కాబట్టి దీంట్లో కొంచెం ఫ్లక్చువేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ మనకి లిస్టింగ్ అయినప్పటి నుంచి కూడా ఫస్ట్ బ్రేక్అవుట్ కాబట్టి దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైతే ఈ లెవెల్ 1200 లెవెల్ బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అవుతుందో విత్ వాల్యూమ్ తో అప్పుడు ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అలర్ట్ ని ప్లేస్ చేసుకొని వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకోండి. సో మనం ఇంకా బిట్ కాయిన్ అండ్ ఇథేరియం ని అబ్జర్వేషన్ చేస్తే స్లోగా ఇది బుల్లిష్ కి టర్న్ అవుట్ అవుతుంది. ఎప్పుడైతే 1890 లెవెల్ అనేది ఇథేరియం క్రాస్ అయిపోయిందో అక్కడ నేను ఎంట్రీ తీసుకొని పొజిషన్ అయితే హోల్డ్ చేస్తున్నాను. అండ్ దీంతో పాటుగా మనం డిస్కషన్ చేసుకోవాల్సింది XAU అంటే గోల్డ్ సంబంధించిన స్టాక్. ఇది ఎగ్జాక్ట్ గా మనకి సపోర్ట్ జోన్ దగ్గర నుంచి కూడా వన్ డే టైం ఫ్రేమ్ లో మూమెంటం అయితే చేస్తుంది. సో ఇక్కడ నుంచి కూడా మనకి 20 EMA టు అబోవ్ గినక క్యాండిల్ సస్టైన్ అయింది అంటే ఇక్కడ నుంచి కూడా మనం అబోవ్ మూమెంటం చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా మీరు అబ్జర్వేషన్ అయితే చేయండి. అండ్ BTC అండ్ ఇథేరియం మాత్రం ప్రస్తుతానికి మనకి ఈరోజు 2% అండ్ 1% అబోవ్ అయితే ర్యాలీ చేస్తున్నాయి. BTC అనేది మనకి 67,288 లెవెల్ ఏదైతే ఉందో దాన్ని క్రాస్ చేస్తూ కనుక క్యాండిల్ క్లోజింగ్ అయిందంటే కొంచెం పుల్ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, బికాజ్ అందరూ టార్గెట్ ని ఇక్కడ ప్లేస్ చేసుకుని ఉంటారు కాబట్టి. సో ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అయి సస్టైన్ అయింది అని అంటే ఇక్కడ నుంచి కూడా మనము 71,300 లెవెల్ వరకు మూమెంటం చూసే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫాలోయింగ్ మై వీడియో టిల్ ద ఎండ్.